హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి ఆధారాన్ని తీసుకురావడంతో ఇక ప్రభాస్ ప్రశాంత్ని జైలుకు పంపించడం, ఆ తర్వాత పంతులు గారు ఇక రామలక్ష్మికి ముందే పెళ్ళైంది అని చెప్పడంతో రామలక్ష్మి మెడలో ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురాం అలాగే జానకి. మరి నిజంగా ప్రశాంత్ని జైలుకి పంపించడం, మరి తర్వాత రామలక్ష్మిలో అసలు రామలక్ష్మి మెడలో తాళి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నిజంగా రామలక్ష్మి మెడలో ఎవరు తాళి కట్టారు, శౌర్యనే రామలక్ష్మి మెడలో తాళి కట్టాడా, అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రామలక్ష్మి ఇక ఆధారాలను తీసుకురావాలని వెళ్తూ ఉంటుంది. జానకి కూడా అమ్మ రామలక్ష్మి జాగ్రత్తగా వెళ్ళి ఆధారాలను తీసుకొని రామ్మా అని చెప్పగానే సరేనమ్మా అని చెప్పేసి బయలుదేరి ఇక రామలక్ష్మి వెళ్ళిపోతుంది. రఘురాం మాత్రం లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చారు అప్పటికే వచ్చి రామలక్ష్మి ఆ కోచర్ దగ్గరికి వెళ్ళిపోయింది, రామలక్ష్మి లేచిపోయింది పెద్దనాన్న అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. రామలక్ష్మి ఇంట్లో లేదు కదా, ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతారు. ఇక వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏం చెప్పినా వినిపించుకోకుండా రామలక్ష్మి వెళ్ళిపోయింది అని చెప్పి చారు అంటూ ఉంటుంది. రామలక్ష్మిని పెళ్ళికి ముహూర్తం దగ్గర పడుతుంటే అసలు రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇంట్లో అందరు కూడా నిలదీసి అడుగుతూ ఉంటారు. వెంటనే ఇక రామలక్ష్మి శౌర్యని కలిసి ఆధారాలను తీసుకొని వస్తుంది. ఆధారాలను తీసుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటుంది. నాన్న ఆధారాలని తీసుకొచ్చాను, సార్ తప్పు చేయలేదని చెప్పాను కదా, ఎవ్వరూ నమ్మలేదు, ఇదిగో ఆధారాలు అని చెప్పి రామలక్ష్మి బయట పెట్టడంతో శౌర్య ఏ తప్పు చేయలేదని రఘురాం నమ్ముతాడు. నిజంగా రామలక్ష్మి ఆధారాన్ని తీసుకొచ్చి నిజం నిరూపించగానే శౌర్యని కొట్టిన విషయం అన్నీ కూడా రఘురాం గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ రామలక్ష్మి, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు, నువ్వు ఏదో తప్పు చేసావని కాదు, కానీ నాకు తెలియకుండా నువ్వు శౌర్యని ప్రేమించి ఇదంతా చేసావు అంటే నేను నమ్మలేకపోయానమ్మా అని చెప్పి ఏ విధంగా అనుకుంటూ రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ప్రశాంత్ దుర్మార్గుడు అని తెలుసుకోలేకపోయామమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏది ఏమైనా నిజాన్ని తీసుకొచ్చావు, దుర్మార్గాన్ని బయటకు పెట్టకపోతే నా చేతులారానే నేను నీ జీవితం నాశనం చేసేవాడిని అయ్యానమ్మా అని చాలా బాధపడుతూ ఉంటాడు రఘురాం. నాన్న మీరేమీ బాధపడకండి, నేను శౌర్య సార్ని ప్రేమించాను తప్ప ఏ రోజు శౌర్య సార్తో వెళ్ళిపోవాలనుకోలేదు, చెప్పకుండా శౌర్య సార్ని ప్రేమించి అని తప్ప పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు నాన్న. మీ అంగీకారంతో శౌర్య సార్ని పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నాను. మొదటి నుంచి ఆ ప్రశాంత్ ప్రవర్తన నాకు ఎప్పుడు నచ్చేది కాదు నాన్న, అందుకే నేను ఎప్పుడు కూడా ఇలా చేయలేదు నాన్న అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక రఘురాం ఇలా అంటూ ఉంటాడు. సరేనమ్మా, ఏది ఏమైనా ఒక గండం తప్పిపోయింది కదా, నువ్వేమీ బాధపడకు, నీ పెళ్ళి నేను చేస్తానమ్మా అని అంటూ ఉంటే జానకి వచ్చి ఏమండి, రామలక్ష్మి శౌర్యని ఇష్టపడింది కదా, శౌర్యతో రామలక్ష్మి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అని రఘురాం ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న అవును నాన్న, కోచ్ సార్ చాలా మంచివారు, ఎప్పుడు కూడా నేనే ఆయన్ని ప్రేమించమని వెంటపడ్డాను తప్ప ఆయన ఏ రోజు కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు నాన్న. కోచ్ సార్ని నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానన్న నమ్మకం నాకు ఉంది నాన్న అని అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా రఘురాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే పంతులు గారిని పిలిపించి ఉదయాన్నే మళ్ళీ శౌర్యకి అలాగే రామలక్ష్మికి పెళ్ళికి ముహూర్తం పెట్టించాలని రఘురాం అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే చారు మాత్రం స్పృహలోకి వచ్చిన కిషోర్ ఎక్కడ ఇంటికి వచ్చి నిజం చెప్తాడేమో అనే భయంతో చాలా భయపడిపోతూ ఉంటుంది. మరి నిజంగా కిషోర్ స్పృహలోకి వచ్చి చారు కుట్ర బయట పెట్టబోతున్నాడా, మరి రామలక్ష్మి మెడలో తాళి ఎక్కడిది, తాళి ఎవరు కట్టారు ఏంటి అని తెలుసుకోవాలి అంటే వీడియో చూడాల్సిందే.